హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, త్వరలో ఏపీలో 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకైతే పెద్ద శుభవార్త ఫ్రెండ్స్. అదే ఆడబిడ్డ నిధి పథకం అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది. ప్రతి మహిళ ఖాతాలో సంవత్సరానికైతే 18,000 రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్రతి అప్డేట్ నిరంతరం అయితే మన ఛానల్ నుండి పొందుపరచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహిళలకు సాధికారత కల్పించడం మరియు వారిని బలోపేతం చేయడం అనేది ఈ ఆడబిడ్డ నిధి పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఫ్రెండ్స్. అలాగే ఏపీలో ఉన్న 18,000 పైబడిన మహిళలకైతే ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే త్వరలోనే ఈ పథకం అమలుకు అయితే ప్రభుత్వం వారు అయితే రెడీ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ తల్లికి వందనం పథకం అయితే ఆల్రెడీ లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు రెండవ పథకం ఏంటంటే ఆడబిడ్డ నిధి పథకం అయితే త్వరలో అయితే గవర్నమెంట్ వారైతే స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలోని మహిళలకైతే ఇది పెద్ద శుభవార్త. 18 ఏళ్ళు నిండిన మహిళల ఖాతాలో 18,000 రూపాయలు జమ చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మహిళ 18 నుండి 59 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళైతే ఈ పథకం కోసం అయితే కంపల్సరీ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే రాష్ట్రంలో 18,000 నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకైతే నెలకు 1,800 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 అయితే ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడీ అయ్యింది. త్వరలో అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయబోతోంది ఫ్రెండ్స్. అందరూ కూడా 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి మహిళ అయితే దీనికోసం అయితే తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈ అర్హత సాధించిన ప్రతి మహిళకు కూడా నెలకైతే 1,500 1800 కాదు, 1,500 రూపాయలు అయితే నేరుగా వారి ఖాతాలో అయితే జమ చేయనుంది. అలాగే వాళ్ళకి సంవత్సరం అయ్యేసరికి మొత్తం వాళ్ళ అకౌంట్లో ఎంత జమ అవుతుందంటే 18,000 రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం బడ్జెట్లోనే దీనికైతే నిధులు కేటాయించారు. ఎంతంటే 3,341.82 కోట్లయితే నిధులైతే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఆల్రెడీ తల్లికి వందనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పథకం ఏదంటే ఈ ఆడబిడ్డ నిధి పథకము. ఇది కంపల్సరీ అయితే అమలవుతుంది. ఈ నెల కాదు, వచ్చే నెల అంటే మాక్సిమం జులైలోనే ఈ పథకం అయితే అమలవుతుంది ఫ్రెండ్స్. అయితే దీనికి అర్హత ఎవరంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న మహిళలు. మహిళల యొక్క వయసు అనేది 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. మహిళలు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులు, మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారై ఉండాలి. ఇతర పథకాల నుండి ప్రయోజనాలు పొందుతున్న మహిళలైతే ఈ పథకం కింద అయితే అర్హత అయితే కాదండి. అయితే ఈ పథకం అప్లై చేయడానికి సమర్పించవలసిన దరఖాస్తుకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రము, పాన్ కార్డు, వయస్సు రుజువు పత్రము, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రము. అంటే క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, మీ ఆధార్ కార్డు అనేది మ్యాండేటరీ. అలాగే మీకు కంపల్సరీ అయితే రైస్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇదైతే చూసుకోండి. పాన్ కార్డ్ అయితే అంత మ్యాండేటరీ కాదు. కాబట్టి ఇప్పుడే మీరు సచివాలయాల్లో కొత్తగా మీ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే అందరూ కొత్తగా అప్లై చేసుకొని రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పథకం అయితే వచ్చే నెలలోనే స్టార్ట్ అవుతుంది. అయితే దీన్ని ఎవరు ప్రారంభిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. లబ్ధిదారులు ఎవరంటే ఆంధ్రప్రదేశ్లోని 18 నుండి 50 సంవత్సరాల లోపు మధ్య గల మహిళలు. నెలకు 1,500 రూపాయలు అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.